హలో ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను టాలీలో మాస్టర్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలో మీకు వివరిస్తాను. ముందుగా మన బిజినెస్‌కి సంబంధించిన అకౌంటింగ్ చేయడానికి టాలీలో ముఖ్యంగా 3 స్టెప్స్ ఉంటాయి. అవి ఒకటి కంపెనీ క్రియేషన్, మాస్టర్స్ క్రియేషన్, వోచరింగ్. కంపెనీ క్రియేషన్ గురించి డీటెయిల్డ్ వీడియోని నేను ఆల్రెడీ మన ఛానెల్‌లో పోస్ట్ చేసి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే ఆ వీడియో లింక్‌ని నేను ఐ కార్డ్‌లో ఇస్తాను. ఆ వీడియోని చూసిన తర్వాత ఈ వీడియోని చూడండి. అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. నేను షేర్ చేసిన కంటెంట్ గనుక మీకు నచ్చినట్లయితే దయచేసి వీడియోని లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మన ఛానెల్‌లో ఎప్పటికప్పుడు ఫ్రీగా టాలీ ట్యుటోరియల్స్ నేను అప్‌లోడ్ చేస్తూ ఉంటాము. కనుక ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నోటిఫికేషన్ ఎనేబుల్ చేసుకోండి. ఇంకా క్విక్‌గా టాలీలో మాస్టర్స్‌ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అన్నది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టాలీ స్క్రీన్ ఓపెన్ చేయగానే గేట్‌వే ఆఫ్ టాలీ అనే స్క్రీన్ మనకు కనిపిస్తుంది. ఈ గేట్‌వే ఆఫ్ టాలీని మనం 4 పార్ట్‌గా విభజించాం. చూడండి ఇక్కడ మాస్టర్స్, ట్రాన్సాక్షన్స్, యుటిలిటీస్, రిపోర్ట్స్. సో, ఈరోజు మనం చూడబోయేది మాస్టర్స్ అనే సెషన్ చూస్తాము. ట్రాన్సాక్షన్స్ అంటే వోచరింగ్, తర్వాత యుటిలిటీస్ అంటే బ్యాంక్‌కి సంబంధించిన ఎంట్రీస్ ఎట్లా పాస్ చేసుకోవాలి, అలాగే బీఆర్ఎస్ ఎలా తీసుకోవాలి అన్నది బ్యాంకింగ్ అనే దాంట్లోకి వస్తుంది. ఇంకా రిపోర్ట్స్‌లోకి వస్తే మనకి మల్టిపుల్ రిపోర్ట్స్ ఉన్నాయి. లైక్ బ్యాలెన్స్ షీట్, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, స్టాక్ సమ్మరీ, రేషియో అనాలిసిస్, ఇంకా డిస్‌ప్లే మోర్ రిపోర్ట్స్‌లోకి వెళ్తే మనకి ఇంకా చాలా రిపోర్ట్స్ వస్తాయి. సో, ఇక్కడ మనకి మాస్టర్స్ అనే ట్యాబ్‌లో మనకు 3 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఒకటి క్రియేట్, 2 ఆల్టర్, 3 చార్ట్ ఆఫ్ అకౌంట్స్. క్రియేట్ అంటే మనం ఏదైనా ఒక మాస్టర్‌ని క్రియేట్ చేయాలంటే అది లెడ్జర్ అన్నా ఉండొచ్చు, గ్రూప్ అన్నా అయ్యుండొచ్చు, లేదంటే కాస్ట్ సెంటర్ అయినా అయ్యుండొచ్చు, గోడౌన్ అయినా అయ్యుండొచ్చు, లేదంటే స్టాక్ ఐటమ్ అన్నా అయ్యుండొచ్చు. ఏదైనా ఒక మాస్టర్‌ని మనం క్రియేట్ చేయాలి అనుకుంటే గనక క్రియేట్ అనే ఆప్షన్‌లోకి వెళ్తాము. లేదు ఆ మాస్టర్‌ని మనం ఆల్టర్ చేయాలి అంటే గనక ఆల్టర్ అంటే మోడిఫై చేయాలి అంటే గనక ఆల్టర్‌లోకి వెళ్తాము. లేదు జస్ట్ మనం డిస్‌ప్లే చేసుకోవాలి అంటే చూడాలి అనుకుంటే గనక చార్ట్ ఆఫ్ అకౌంట్స్‌లోకి వెళ్తాం. సో, ఇప్పుడు నేను క్రియేట్ అనే బటన్ పైన క్లిక్ చేసి మాస్టర్ క్రియేషన్ స్క్రీన్‌లోకెళ్ళాను. ఇక్కడ మనకి మళ్ళీ మాస్టర్ క్రియేషన్ స్క్రీన్‌లో 4 పార్ట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి అకౌంటింగ్ మాస్టర్, 2 ఇన్వెంటరీ మాస్టర్, 3 స్టాట్యుటరీ మాస్టర్ అండ్ స్టాట్యుటరీ డీటెయిల్స్. అకౌంటింగ్ మాస్టర్‌లో మనకి లెడ్జర్స్, లెడ్జర్ గ్రూప్స్, కరెన్సీ అండ్ వోచర్ టైప్స్ అనేవి ఉంటాయి. ఇన్వెంటరీ మాస్టర్‌లో స్టాక్ ఐటెమ్, స్టాక్ గ్రూప్, స్టాక్ కేటగిరీ అండ్ యూనిట్స్, గోడౌన్స్ అనేవి ఉంటాయి. స్టాట్యుటరీ మాస్టర్స్‌లో జీఎస్టీ రిజిస్ట్రేషన్ అండ్ జీఎస్టీ క్లాసిఫికేషన్స్ అనేవి ఉంటాయి. నెక్స్ట్ స్టాట్యుటరీ డీటెయిల్స్‌లో మన కంపెనీ యొక్క జీఎస్టీ డీటెయిల్స్ అండ్ పాన్ డీటెయిల్స్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను లెడ్జర్ క్రియేషన్‌ని చూపిస్తాను. నేను ఒక లెడ్జర్‌ని క్రియేట్ చేస్తున్నాను. లెడ్జర్ నేమ్ ఇస్తున్నాము. లెడ్జర్ నేమ్ ఇచ్చిన తర్వాత కింద మనకి అండర్, అండర్ అంటే నథింగ్ బట్ లెడ్జర్ గ్రూప్. ఇక్కడ చూడండి రైట్ సైడ్‌లో లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అని ఉంది. మన డిఫాల్ట్‌గా టాలీలో 28 గ్రూప్స్ ఉంటాయి. ఈ 28 గ్రూప్స్ మనం క్రియేట్ చేసినటువంటి లెడ్జర్ టైప్‌ని బట్టి మనం ఇక్కడ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ నేను క్రియేట్ చేసే లెడ్జర్ సప్లయర్ అయితే సన్‌డ్రీ క్రెడిటార్ అని, లేదు మనకి బయ్యర్ అయితే సన్‌డ్రీ డెబిటార్ అని మనం క్రియేట్ చేసుకుంటాం. ఫర్ సపోజ్ నాకు బ్యాంక్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నానంటే గనక బ్యాంక్ అకౌంట్స్ తీసుకుంటాము. లేదు నేను క్యాపిటల్ కి సంబంధించిన హెడ్ అనేది క్రియేట్ చేస్తున్నానంటే క్యాపిటల్ తీసుకుంటాను. లేదు నాది ఇది క్యాష్ లెడ్జర్ అయితే క్యాష్ ఇన్ హ్యాండ్ తీసుకుంటాము. లేదంటే నాది ఎక్స్‌పెన్సెస్ లెడ్జర్ అయితే నేనిక్కడ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఎక్స్‌పెన్సెస్ అనే ఆహ్, గ్రూప్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో, డిపెండ్స్ అపాన్ ద లెడ్జర్ గ్రూప్. అంటే మన లెడ్జర్ బిహేవియర్‌ని బట్టి ఇక్కడ గ్రూప్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. సో, నేనిక్కడ క్రియేట్ చేసింది సురేష్ ఏబైసీ అన్నది నేను నా ఫర్మ్‌కి నేను క్యాపిటల్ పెడుతున్నాను నేను. సో, దీన్ని నేను క్యాపిటల్ అకౌంట్ కింద ఇస్తున్నాను. సో, నేను ఈ ఫర్మ్‌లో అంటే సురేష్ అకౌంట్ అనే దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాం. ఈషా సాఫ్ట్ సొల్యూషన్‌లో సురేష్ అనే ఆయన ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నాడు. సో, అది మనకి క్యాపిటల్ అవుతది కాబట్టి నేను క్యాపిటల్ అని పెట్టా. సో, ఇక్కడ మనకి మెయిలింగ్ డీటెయిల్స్‌లో ఇక్కడ మనం కావాల్సిన డీటెయిల్స్‌ని మనం ఫిల్ చేసుకోవచ్చు. పార్టీ యొక్క అడ్రస్, స్టేట్, పిన్ కోడ్, మొబైల్ నంబరు, ప్రొవైడ్ కాంటాక్ట్ డీటెయిల్స్ ఇక్కడ యెస్ పెట్టామంటే గనక ఆ కాంటాక్ట్ పర్సన్ ఎవరు, కాంటాక్ట్ పర్సన్ ఫోన్ నంబరు, మొబైల్ నంబరు, వాళ్ళ ఫ్యాక్స్, ఈమెయిల్ ఐడీ, సీసీ, వెబ్ ఇయన్నీ మనం ఇక్కడ నోట్ జేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ పార్టీకి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఉంటే గనక ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్ కూడా మనం యాడ్ జేసుకోవచ్చు. ఈ పార్టీ యొక్క పాన్ అండ్ జీఎస్టీ నంబర్ కూడా
మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనం ఒక సప్లయర్‌ని గాని, బయర్‌ని గాని నేను ఇప్పుడు క్రియేట్ చేస్తాను దీని తర్వాత. ప్రెజెంట్ నేను ఏం క్రియేట్ చేశాను, సురేష్ అనే ఆయన నా ఫర్మ్‌కి ఆహ్, ఇన్వెస్ట్ చేశారు కాబట్టి దాన్ని నేను క్యాపిటల్ అకౌంట్ కింద పెట్టుకుంటున్నా. సో, నెక్స్ట్ వచ్చేసి సప్లయర్ లెడ్జర్‌ని నేను క్రియేట్ చేస్తున్నా. సప్లయర్. సప్లయర్ లెడ్జర్ అంటే మనకి సరుకు ఇచ్చే వాళ్ళని సప్లయర్స్ అంటాం కదా! ఎవరి దగ్గర అయితే పర్చేస్ చేస్తామో వాళ్ళు సప్లయర్స్ అవుతారు. సో, దాన్ని మనం సన్‌డ్రీ క్రెడిటార్ కింద క్రియేట్ చేసుకోవాలి. మన అండర్ గ్రూప్ ఇక్కడ సన్‌డ్రీ క్రెడిటార్ అనేది తీసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక మంచి ఆప్షన్ ఇది టాలీలో ఉంది మనకి. మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్. అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మన సప్లయర్ దగ్గర ఒక 10 బిల్స్ కొన్నాము ఈ మంత్‌లో. ఒక 10 బిల్స్‌కి తాలూకా గాను ఒక రూ. 1,00,000 అయిందనుకోండి. మనం మధ్య మధ్యలో పేమెంట్ ఇస్తాం గదా! పేమెంట్ ఇచ్చినప్పుడు ఏంటి, ఒకసారి ఒక 5,000, ఒకసారి ఒక 10,000, ఒకసారి ఒక 20,000 అట్లాగా ఒక 50,000 ఇచ్చారనుకోండి. సో, ఈ 50,000 మనం ఎంట్రీ చేసినప్పుడు ఏ బిల్ తాలూకా ఎంతెంత అమౌంట్ ఇచ్చాము. బిల్ 1 10,000 ఇచ్చాము. బిల్ 2 5,000 ఇచ్చాము. మళ్ళీ బిల్ 2 5,000 ఇచ్చాము. అట్లా బిల్ బై బిల్ మనం పే చేసిన అమౌంట్ అనేది అడ్జస్ట్ చేసుకొని, ఇంకా పెండింగ్ అమౌంట్ ఎంతుంది, ఏ బిల్ తాలూకా ఎంత అమౌంట్ పెండింగ్ ఉన్నదనే ఒక చక్కటి రిపోర్ట్ వస్తది. సో, దాన్ని రావడం కోసం ఇక్కడ మనం మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ అనే దాన్ని ఆప్షన్‌ని యెస్ పెట్టుకుంటాం. సో, నెక్స్ట్ నేనిక్కడ ఈ సప్లయర్ యొక్క అడ్రెస్ అనేది టైప్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ ఈ సప్లయర్ స్టేట్ తెలంగాణ. సో, పిన్ కోడ్ ఉంటే పిన్ కోడ్ ఇస్తాం. సో, ఇవన్నీ జనరల్ ఇన్ఫర్మేషన్ మనకు కావాల్సినవన్నీ మనం టైప్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రిజిస్ట్రేషన్ టైప్. ఈ సప్లయర్ అన్న వాళ్ళు మనకి చెప్పాం కదా! మీకు ప్రీవియస్ క్లాస్‌లో మీకు చెప్పాను కదా! జీఎస్టీ రిజిస్ట్రేషన్ టైప్ అనేది 4 టైప్స్ ఉంటుంది. ఒకటి కాంపోజిట్, రెగ్యులర్, అన్‌రిజిస్టర్డ్. అన్‌రిజిస్టర్ ఆర్ కన్స్యూమర్. సో, మన జీఎస్టీ రిజిస్ట్రేషన్ టైప్ ఏంటో తెలుసుకొని రెగ్యులర్ డీలర్ అయితే రెగ్యులర్ పెడతాము. కాంపోజిట్ అయితే కాంపోజిట్ పెడతాము. అన్‌రిజిస్టర్ అయితే అన్‌రిజిస్టర్ పెడతాం. బేసికల్‌గా సప్లయర్స్ అనేవాళ్ళు అన్‌రిజిస్టర్ ఉండకపోవచ్చు. మేబీ చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ ఫర్మ్స్ ఏమన్నా ఉంటే వాళ్ళు అన్‌రిజిస్టర్ అయ్యుండొచ్చు గానీ 90% మనకి రిజిస్టర్డ్ డీలర్స్ అయి ఉంటారు కాబట్టి నేను రెగ్యులర్ పెడుతున్నాను. రెగ్యులర్ పెట్టిన తర్వాత ఇక్కడ మనం జీఎస్టీ నంబర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి. ఫర్ సపోజ్ నేను ఒక రాండమ్‌గా ఒక జీఎస్టీ నంబర్ కొడుతున్నా చూడండి. రాండమ్‌గా ఒక జీఎస్టీ నంబర్ కొట్టి నేను ఎంటర్ కొట్టా. ఇక చూడండి ఇదొక చక్కటి ఒక వార్నింగ్ మెసేజ్ అనేది మనకి ఇస్తుంది. ద పార్టీ జీఎస్టీ ఐఎన్ఆర్ యూఏఎన్ ప్రొవైడెడ్ ఈజ్ ఇన్వాలిడ్ ఆర్ ఇన్‌కంప్లీట్. సపోజ్ మన జీఎస్టీ నంబర్ గనక మిస్టేక్ ఇచ్చామంటే గనక మన టాలీలో ఈ వార్నింగ్ మెసేజ్ అనేది వస్తుంది. మీరు ఎంటర్ చేసిన జీఎస్టీ నంబర్ అనేది రాంగ్‌గా ఉందని చెప్పేసి. సో, ఇది క్రాస్ చెక్ చేసుకోవడానికి ఇదొక మంచి ఆప్షన్. సో, నేను ఎంటర్ కొడుతున్నాను. ఎంటర్ కొట్టంగానే ఈ స్క్రీన్ అనేది సేవ్ అయింది. సో, నెక్స్ట్ ఒక బయర్‌ని కూడా నేను క్రియేట్ చేస్తా. జస్ట్ నేను సప్లయర్ అని పెడుతున్నాను. బయర్ అని పెడుతున్నా. బయర్ అంటే ఎవరు? మనం మన దగ్గర ప్రొడక్ట్స్ ఆర్ సర్వీసెస్ తీసుకునే వాళ్ళని బయర్ అంటాము. సో, మనకు బిజినెస్ ఇచ్చే వాళ్ళని బయర్ అంటాం సింపుల్‌గా. సో, వాళ్ళని మనం సన్‌డ్రీ డెబిటార్స్ కింద తీసుకుంటాము. వాళ్ళెప్పుడు మనకి డెబిటార్స్ అవుతారు కాబట్టి వాళ్ళని సన్‌డ్రీ డెబిటార్స్ తీసుకుంటాము. మెయింటైన్ బ్యాలెన్స్ బిల్ బై బిల్ యెస్ పెడుతున్నాను. యెస్ పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ అడ్రెస్ అడ్రెస్ టైప్ చేస్తున్నాను. అడ్రెస్ టైప్ చేసిన ఈ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనకి ఇంకా కామన్. నెక్స్ట్ కాంపోజిట్ డీలరా, రెగ్యులరా ఆర్ అన్‌రిజిస్టర్డ్ డీలరా అనేది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని జీఎస్టీ నంబర్ ఇచ్చి ఎంటర్ కొడుతున్నా. ఈ ఎంటర్ కొట్టేదానికన్నా ముందు ఒక చిన్న షార్ట్‌కట్ కీ కూడా ఉంది. ఈ స్క్రీన్ నేను ఇక్కడితోటి సేవ్ చేయాలి అనుకుంటే గనక కంట్రోల్ ఏ గనక ప్రెస్ చేసినట్లయితే ఈ స్క్రీన్ సేవ్ అయిపోతుంది. జనరల్‌గా ఏంటి మనం ఎంటర్ కొట్టుకుంటా రావాల్సొస్తది. సో, అట్లా అవసరం లేదు. నేను ఈ స్క్రీన్‌ని సేవ్ చేయాలనుకుంటే కంట్రోల్ ఏ కొడితే గనక మన స్క్రీన్ అనేది సేవ్ అవుతుంది. సో, ఇట్లా మనం మల్టిపుల్ లెడ్జర్స్ అనేవి మనం క్రియేట్ జేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి స్టాక్ ఐటెమ్ క్రియేషన్. స్టాక్ ఐటెమ్ క్రియేషన్ పైన నేను క్లిక్ చేయగానే స్టాక్ ఐటెమ్ క్రియేషన్ అనే స్క్రీన్‌లోకి మనం నావిగేట్ అవుతాము. ఇక్కడ మనకి నేమ్ అండ్ అలియాస్ అనేది కనిపిస్తుంది. నేమ్ అంటే మన ఐటెమ్ యొక్క నేము. నేను ఐటెమ్ 01 అని పెడుతున్నాను. అలియాస్ అంటే మనం గనక ఐటెమ్‌కి ఏదన్నా ఒక కోడ్ ఇచ్చుకోవాలి అనుకుంటే గనక ఆ కోడ్‌ని మనం ఇక్కడ టైప్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ I01 అనేది నా ఐటెమ్ యొక్క కోడ్ అనుకుంటే నేను I01 అని ఇస్తున్నా. సో, మనం ఎంట్రీ చేసినప్పుడు జస్ట్ ఐటెమ్ 1 అని కొట్టినా మనకి అది పాపప్ అవుతది. లేదంటే I01 అని కొట్టినా కూడా సేమ్ ఐటెమ్ అనేది పాపప్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి అండర్.
సేమ్ మన లెడ్జర్‌లో చూసినట్లయితే అండర్ అంటే ఈ స్టాక్ ఐటెమ్ యొక్క గ్రూపు. మన లెడ్జర్‌లో అండర్ అంటే లెడ్జర్ గ్రూపు. ఇప్పుడు ఇక్కడ స్టాక్ ఐటెమ్ క్రియేట్ చేస్తున్నప్పుడు అండర్ అంటే మన స్టాక్ ఐటెమ్ గ్రూపు. మన ఐటెమ్ గ్రూప్ అంటే చాలా రకాలుగా ఉంటది. డిపెండ్స్ అపాన్ ద బిజినెస్. ఫర్ సపోజ్ మనది ఒక రిటైల్ బిజినెస్ అనుకోండి. రైస్ అన్నీ కూడా మనకి ఒక గ్రూప్ కావాలి. ఫ్యాన్సీ ఐటెమ్ అంతా ఒక గ్రూప్ కావాలి అనేది మనం క్రియేట్ చేసుకోవాలనుకుంటే గనక ఇక్కడ మనం గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అట్లానే నేను ప్రెజెంట్ అయితే ఏ గ్రూప్ క్రియేట్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ. కేటగిరీ అంటే ఏంటంటే నథింగ్ బట్ మ్యానుఫ్యాక్చరర్. ఇప్పుడు రైస్ అనేది ఉంది. చాలా మంది మనకి మ్యానుఫ్యాక్చర్ చేసి సప్లై చేస్తూ ఉంటారు. వాళ్ళ కంపెనీ తాలూకా మన దగ్గర ఎంత స్టాక్ ఉంది, ఎంత సేల్ జరిగింది అన్నది తెలుసుకోవాలంటే, మనం ఇక్కడ కేటగిరీలో వాళ్ళ కంపెనీని గనుక మ్యాప్ చేసినట్లయితే, కేటగిరీ వైస్ మన సేల్స్ గాని, లేదంటే మన స్టాక్ ఎంతుంది తెలుసుకోవాలంటే స్టాక్ సమ్మరీ రిపోర్ట్ గాని తీసుకోవచ్చు. సో, నేను ఇక్కడ ఇక్కడ కూడా నాట్ అప్లికబుల్ తీసుకుంటున్నాను. ఈ యొక్క గ్రూప్స్ అండ్ కేటగిరీ మీద ఒక డీటెయిల్ సెషన్, ఒక ఎగ్జాంపుల్, ఒక బిజినెస్ ఎగ్జాంపుల్ మనం తీసుకొని, ఆ బిజినెస్‌కి సంబంధించిన గ్రూప్స్, కేటగిరీస్ మనం క్రియేట్ చేసుకొని, నేను మీకు డీటెయిల్‌గా అడ్వాన్స్డ్ సెషన్‌లో మీకైతే చెప్తాను. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్. ఈ ఐటెమ్‌ని మనం ఎట్లా సేల్ చేస్తున్నాము? నంబర్స్‌లో సేల్ చేస్తున్నామా? కిలోస్‌లో సేల్ చేస్తున్నామా? అన్నది. ఇప్పుడు ఇక్కడ ప్రెజెంట్ ఇక్కడ చూడండి మనకి నాట్ అప్లికబుల్ అని మాత్రమే కనిపిస్తుంది. సో, ఇక్కడ మనకి నేనైతే టాలీలో ఏ యూనిట్ అయితే క్రియేట్ అయ్యి లేదు కాబట్టి ఇక్కడ మనకేమీ కనిపియట్లేదు. ఫర్ సపోజ్ మనం ఏదన్నా క్రియేట్ చేసామంటే ఇక్కడ మనకి లిస్ట్ కనిపిస్తుంది. సో, ఇది మనం ఫ్రెష్‌గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి కంపెనీ అనేది నేను క్రియేట్ అనే ఆప్షన్‌లోకి వెళ్తున్నాను. యూనిట్స్ నేను ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేస్తున్నాను. టైప్ వచ్చేసి సింపుల్ యూనిట్. సింబల్ వచ్చేసి ఎన్ఓఎస్. ఐటమ్ అనేది నేను నంబర్స్ కింద అమ్ముతున్నాను కాబట్టి ఎన్ఓఎస్ అని పెడుతున్నాను. దాని ఫార్మల్ నేమ్ వచ్చేసి నంబర్స్. ఇక్కడ చూడండి యూనిట్ క్వాంటిటీ కోడ్ యూక్యూసీ. యూక్యూసీ అనేది చాలా ఇంపార్టెంట్. మన జిఎస్టీఆర్ అప్లోడ్ చేసినప్పుడు యూక్యూసీ మీద బేస్ చేసుకుని మనకి చాలా ఎర్రర్స్ అయితే వస్తాయి. ఈ యూక్యూసీ అనేది సరిగ్గా ఇవ్వకపోతే. సో, నంబర్స్ అంటే నంబర్స్ అని కొట్టండి. ఆటోమేటిక్‌గా ఇక్కడ మన నంబర్‌కి సంబంధించిన యూపీసీ అనేది మనకు కనిపిస్తది. దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. ఫర్ సపోజ్ మన నంబర్స్‌లో అయితే డెసిమల్స్ ఉండవు గానీ కేజెస్ ఉన్నాయనుకోండి. కేజెస్‌లో మనకి హాఫ్ కేజీ అంటే 500 గ్రామ్స్, 250 గ్రామ్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ డెసిమల్స్ అనేవి ఉపయోగపడతాయి. సో, నేను అది కూడా మీకు క్రియేట్ చేసి చూపిస్తాను. ఫర్ సపోజ్ ఇంకొక యూనిట్ క్రియేట్ చేస్తున్నాను నేను. కేజీఎస్ అంటున్నాను. కిలోగ్రామ్స్. కిలోగ్రామ్స్ తీసుకున్నాను. ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ డెసిమల్స్. ఈ ఎగ్జాంపుల్‌లో మనకి కేజీస్ అనేది మనం తీసుకుంటున్నాము. ఫర్ సపోజ్ మనకి ఏదన్నా ఒక ఐటెమ్ హాఫ్ కిలో కావాలి, లేదంటే 250 గ్రామ్స్ కావాలి అనుకుంటే గనక ఇక్కడ మనం డెసిమల్స్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. అది 3 డెసిమల్స్ అవుతది. నెక్స్ట్ వచ్చేసి రైట్ సైడ్‌లో జీఎస్టీ డీటెయిల్స్ దగ్గరికి వస్తున్నాం. ఇక్కడ జీఎస్టీ అప్లికబుల్ అని తీసుకున్నాం. దీని మీద స్పేస్ బార్ కొట్టినట్లయితే మనకి 2 ఆప్షన్స్ కనిపిస్తాయి. అప్లికబుల్, నాట్ అప్లికబుల్. జనరల్‌గా మనకు జీఎస్టీ గనక ఈ ఐటెమ్‌కి గనక జీఎస్టీ అప్లికబుల్ అయితే అప్లికబుల్ తీసుకుంటాము. లేదంటే నాట్ అప్లికబుల్ తీసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి హెచ్ఎస్ఎన్ఆర్, ఎస్ఏసీ రిలేటెడ్ డీటెయిల్స్. హెచ్ఎస్ఎన్ఆర్, ఎస్ఏసీ రిలేటెడ్ డీటెయిల్స్‌లో ఇక్కడ మనకి లిస్ట్ ఆఫ్ యాక్షన్స్ కనిపిస్తుంది చూడండి. యాస్ పర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్, స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్, యూజ్ జీఎస్టీ క్లాసిఫికేషన్. సో, ఇక్కడ యాస్ పర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ అంటే ఏంటంటే, మన కంపెనీ లెవెల్‌లో గనక మనం జీఎస్టీ గనక ఎనేబుల్ చేసినట్లయితే, అక్కడి నుంచి మనకి డేటా అనేది పికప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ అంటే, మనం ఇప్పుడు ఇక్కడ టైప్ చేస్తే వస్తది. సో, నేను స్పెసిఫైడ్ డీటెయిల్స్ హియర్ తీసుకుంటున్నాను. హెచ్ఎస్ఎన్ కోడ్ అనేది ఫర్ సపోజ్ 7894 అని ఇస్తున్నాను. డిస్క్రిప్షన్ ఏమన్నా ఉంటే ఇవ్వచ్చు. నెక్స్ట్ వచ్చేసి జీఎస్టీ రేట్ అండ్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా సేమ్ యాజ్ పర్ ఇక్కడ మనకి చూడండి. యాజ్ పర్ కంపెనీ ఆర్ స్టాక్ గ్రూప్ అయినా ఉండొచ్చు. స్పెసిఫై డీటెయిల్స్ హియర్. స్పెసిఫై స్లాబ్ ఆర్ బేస్డ్ రేట్స్ అన్నా ఉండొచ్చు. యూజ్ జీఎస్టీ క్లాసిఫికేషన్. సో, నేను ఇక్కడ స్పెసిఫై డీటెయిల్స్ హియర్ అనేది తీసుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి టాక్సబిలిటీ టైప్. టాక్సబిలిటీ టైపు ఎగ్జెంప్టెడా, నిల్ రేటెడా, నాన్ జీఎస్టీయా, టాక్సబుల్. అంటే ఎగ్జెంప్టెడ్ గూడ్స్ ఉంటాయి. నిల్ రేటెడ్ గూడ్స్ ఉంటాయి. అంటే జీఎస్టీ అప్లికబుల్ అవుతాయి గానీ, ఆ గూడ్ అనేది, ఆ ఐటెమ్ అనేది ఎగ్జంప్షన్ అయి ఉండొచ్చు. లేదంటే నిల్ రేటెడ్ అయి ఉండొచ్చు. లేదంటే అసలు నాన్ జీఎస్టీ ఐటెమ్ అయి ఉండొచ్చు. లేదంటే టాక్సబుల్ అయి ఉండొచ్చు. సో, టాక్సబిలిటీ ఫర్ సపోజ్ నేను టాక్సబులే తీసుకుంటున్నాను. దీని యొక్క జీఎస్టీ రేట్ పర్సెంట్ అనేది 18% అని పెడుతున్నాను. టైప్ ఆఫ్ సప్లై గూడ్స్. సో, మనకి ఐటెమ్ గనుక మనం ఎంఆర్‌పీ గనుక సెట్ జేసుకోవాలి అనుకుంటే, కాన్స్టెంట్ ఎంఆర్‌పీ గనుక సెట్ జేసుకోవాలంటే ఎంఆర్‌పీ డీటెయిల్స్ కూడా ఇచ్చుకోవచ్చు. సో, నేను ఎంటర్ కొట్టి ఈ స్క్రీన్‌ని సేవ్ చేశాను.
ఓకే. ఇప్పటి వరకు మనము లెడ్జర్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, దానికి సంబంధించిన గ్రూప్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలనేది చూసాము. అదే విధంగా సైమల్టేనియస్‌గా స్టాక్ ఐటెమ్ అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలి, ఆ స్టాక్ ఐటెమ్‌కి సంబంధించిన యూనిట్స్ అయ్యి ఎలా క్రియేట్ చేసుకోవాలనేది చూసాం. నెక్స్ట్ వచ్చేసి జీఎస్టీ లెడ్జర్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్ మనకి లెడ్జర్ క్రియేషన్ లాగే మనము జీఎస్టీ లెడ్జర్స్ కూడా క్రియేట్ చేస్తాము. దాంట్లో గ్రూప్ అనేది మనం మారుస్తాము. ఈ జీఎస్టీ లెడ్జర్ అంటే ఏంటన్నది మనం ముందు తెలుసుకోవాలి. జీఎస్టీ లెడ్జర్స్ అంటే ఏంటంటే ఫర్ సపోజ్ మనం విత్ ఇన్ ద స్టేట్ లో కనుక జీఎస్టీ బిల్ ఇచ్చినట్లయితే మనకి సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ అనేవి మనకి అప్లికబుల్ అవుతాయి. లేదు మనం అవుట్ ఆఫ్ ది స్టేట్ మనం సేల్ బిల్ కనుక ట్యాక్స్ ఇన్వాయిస్ కనుక మనం రైజ్ చేసినట్లయితే ఐజిఎస్టీ అనేది పడుతుంది. సో, ఆ లెడ్జర్స్ మనం ఎట్లా క్రియేట్ చేసుకోవాలని నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ నేను లెడ్జర్ క్రియేషన్ స్క్రీన్ మీద ఎంటర్ కొడుతున్నాను. ఇక్కడ నేను సిజిఎస్టీ అనే లెడ్జర్ ని క్రియేట్ చేస్తున్నాను. సిజిఎస్టీ అంటే ఏంటి? సెంట్రల్ జిఎస్టీ. ఓకే. అంటే మనకి విత్ ఇన్ ద స్టేట్ లో గనక ట్యాక్స్ బిల్ తీసినట్లయితే ఆ జిఎస్టీలో కొంత భాగం సెంట్రల్కి వెళ్తుంది, కొంత భాగం స్టేట్కి వస్తుంది. సో దాన్ని మనం డివైడ్ చేసి చూపిస్తాం బిల్లో. సిజిఎస్టీ అనే దాన్నేమో సెంట్రల్ జిఎస్టీ అంటాము, ఎస్జిఎస్టీ అనే దాన్నేమో స్టేట్ జిఎస్టీ అంటాము. సో దాని గ్రూప్ వచ్చేసి మనకి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లో తీసుకోవాలి. డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ లో టైప్ ఆఫ్ డ్యూటీ ఆర్ ట్యాక్స్ అనేది జిఎస్టీ సెలెక్ట్ చేసుకోవాలి. జిఎస్టీ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి ట్యాక్స్ టైప్ చూడండి, ఇక్కడ ఐజిఎస్టీ, సిజిఎస్టీ, ఎస్జిఎస్టీ ఆర్ చెస్ అని కనిపిస్తుంది. సో నేను ఇక్కడ సిజిఎస్టీ తీసుకుంటున్నాను. సిజిఎస్టీ తీసుకున్న తర్వాత జస్ట్ కంట్రోల్ ఏ ప్రెస్ చేసి ఈ స్క్రీన్ అనేది సేవ్ చేస్తున్నా. సో నా సిజిఎస్టీ లెడ్జర్ అనేది క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ అదే విధంగా ఎస్జిఎస్టీ. ఎస్జిఎస్టీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్. ఇది ఎస్జిఎస్టీ అంటే ఏంటి? మనకి స్టేట్ జిఎస్టీ. చెప్పా కదా ఇందాక మీకు, మన విత్ ఇన్ ద స్టేట్ లో కనుక సేల్ బిల్ కొట్టినట్లయితే ఆ జిఎస్టీలో సగభాగం సిజిఎస్టీ అయితే సగభాగం ఎస్జిఎస్టీ. సిజిఎస్టీ అంటే సెంట్రల్కి వెళ్ళిద్ది, ఎస్జిఎస్టీ అంటే స్టేట్కి వస్తుంది. సేమ్ గ్రూప్ డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్కి వెళ్తున్నాము. టైప్ ఆఫ్ ట్యాక్స్ జిఎస్టీ తీసుకుంటున్నాము, ఇక్కడ ఎస్జిఎస్టీ తీసుకుంటున్నాము. కంట్రోల్ ఏ సేవ్ చేస్తున్నాం. నెక్స్ట్ ఐజిఎస్టీ అంటే మనము విత్ ఇన్ ద స్టేట్ కాకుండా అవుట్ ఆఫ్ ది స్టేట్ కనుక అమ్మినట్లయితే కంప్లీట్ గా జిఎస్టీ అనేది సెంట్రల్ కి వెళ్ళిపోతుంది కాబట్టి దాన్ని ఇంటిగ్రేటెడ్ జిఎస్టీ అంటాము. సేమ్ దీన్ని కూడా డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కింద మనం పెడతాము. గ్రూప్ వచ్చేసి ట్యాక్సిబుల్ టైప్ ఆఫ్ డ్యూటీ ట్యాక్స్ అన్నది జిఎస్టీ తీసుకుంటాము. ఇక్కడ టైప్ వచ్చేసి ఐజిఎస్టీ. కంట్రోల్ ఏ సేవ్ చేస్తున్నాం. సో ఇట్లా మనం టాలీలో డిఫరెంట్ లెడ్జర్స్ ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేట్ చేసుకున్నాక గనక మనం క్రియేట్ చేసినటువంటి మాస్టర్స్ లో ఏదైనా మోడిఫికేషన్ ఉంది అనుకుంటే గనక ఆల్టర్ అనే ఆప్షన్ లోకి వెళ్ళిపోయి మన లెడ్జర్ మోడిఫై చేయాలా, స్టాక్ ఐటమ్ మోడిఫై చేయాలా, యూనిట్ మోడిఫై చేయాలా అన్నది మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ సపోజ్ ఒక లెడ్జర్ ని నేను మోడిఫై చేద్దాం అనుకుంటున్నాను. ఈ సురేష్ ఏవైసీ అన్నది క్యాపిటల్ అకౌంట్ కాదు, నాకు సప్లైర్ అనుకుంటే సన్రే క్రెడిటార్ అని చెప్పేసి దీన్ని మనం మార్చుకోవాలి అనుకుంటే గనక మనం ఇక్కడ ఆల్టర్ అనే ఆప్షన్ లోకి వచ్చేసి ఆ లెడ్జర్ ని సెలెక్ట్ చేసుకుని మనం మనకు కావాల్సిన చేంజెస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి చార్ట్ ఆఫ్ అకౌంట్స్. ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో మనకి అకౌంటింగ్ అండ్ ఇన్వెంటరీ మాస్టర్స్ మనకి డిస్ప్లే అవుతాయి. సో మనం నా టోటల్ ఓవరాల్ లెడ్జర్స్ అనేవి ఎన్ని క్రియేట్ అయి ఉన్నాయి చూసుకోవాలనుకుంటే దాని మీద ఎంటర్ కొట్టామంటే మనకి ఇక్కడ ఒక అక్కడ రిపోర్ట్ వస్తుంది. రైట్ సైడ్ లో ఎఫ్ఐ లెడ్జర్ వ్యూ అని ఉంది కదా, దాని మీద కొట్టినట్లయితే టోటల్ నా టాలీలో 8 లెడ్జర్స్ అనేవి క్రియేట్ అయి ఉన్నాయి. ఒకటి వచ్చేసి బయర్ వాళ్ళ యొక్క గ్రూప్ సన్రీ డెబిటర్, రెండు వచ్చేసి క్యాష్ లెడ్జర్, తర్వాత సిజిఎస్టీ, ఐజిఎస్టీ, ఎస్జిఎస్టీ లెడ్జర్స్ అవి డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్ కి సంబంధించిన లెడ్జర్స్. నెక్స్ట్ వచ్చేసి ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్, సప్లయర్ అండ్ సురేష్ అకౌంట్. వీళ్ళిద్దరు కూడా సన్రీ క్రెడిటార్స్. అలానే మన లిస్ట్ ఆఫ్ స్టాక్ ఐటమ్స్ ఎన్ని ఉన్నాయని మనం చూసుకోవాలనుకుంటే కనుక దీని మీద ఎంటర్ కొట్టినట్లయితే ఓన్లీ వన్ ఐటమ్ మనం క్రియేట్ చేసాం కాబట్టి వన్ ఐటమ్ కనిపిస్తుంది. ఇక్కడ సేమ్ యాజ్ ఇస్ ఎఫ్ స్టాక్ ఐటమ్ వ్యూ మీద క్లిక్ చేసినట్లయితే ఆ ఐటమ్ నేమ్, ఆ గ్రూప్ ఏంటి, యూనిట్ ఏంటి, ఓపెనింగ్ క్వాంటిటీ ఏమన్నా ఉందా, ఉంటే కనుక దాని రేట్, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఒక మంచి రిపోర్ట్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే సెషన్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. రెగ్యులర్గా నేను టాలీకి సంబంధించిన వీడియోస్ అన్నీ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను. అవన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా ఎనేబుల్ అవుతాయి.